వచ్చి నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నువ్వు నాకు అసలు పుట్టలేదు అని మాట్లాడతాడు. వాళ్ళ అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను. ఇంకా నా వల్ల కాలేదు. నన్నే చంపేస్తాను అంటా ఉంటాడు పొద్దాక. 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు పిసికేసి అలా అద్దమంతా పగలు కొట్టేశాడు. అన్ని చేసి నాకని నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి? నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకొని తాగడం వాగడం. నువ్వు పొద్దాక సభ్యకరంగా, నేనేమో మంచి ఫ్యామిలీలో పుట్టాను, వాళ్ళ ఫ్యామిలీ వరస్ట్ ఫ్యామిలీ. అందరూ కలిసి నా మీదకి వచ్చేసి నేను మాట్లాడలేనని అసభ్యకరంగా మాట్లాడతారు. మగోడు అంత మాతో లాయరు కస్తూరి, తను మగోడు తిరుగుతాడు, మళ్ళీ ఇంటికి వస్తాడు, నువ్వే ఎందుకు అట్లా అని నన్ను క్వశ్చన్ చేస్తా ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి నన్ను ఇబ్బంది పెడతా అంటే మాటలతో ఇబ్బంది పెడతా ఉంటారు. నేనేమో మాట్లాడలేను, కామ్గా ఉంటాను. ఏదేమైనా నాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగేటట్టు మీరు అందరూ చేయండి. ఎస్సీ సెల్, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ఎన్టీఆర్ జిల్లా. సొంగ సంజయ్ వర్మ. పోలీసులు వచ్చారండి మార్నింగ్. మేము ఫోన్ చేస్తే 3:30కి. అప్పుడు వాళ్ళు విన్నారు, అమ్మా నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కేసు పెట్టు, ఆయన ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, నేను సాక్ష్యం చెప్తాను వచ్చి అని అన్నారు. పోలీస్ పెట్టొచ్చానండి. మళ్ళీ వెళ్తాను. 11:30కి అలా రమ్మన్నారు, వెళ్తాను. 7 టౌన్ మార్చివారు.